అన్నా ఊర్లో పెద్ద ఎడిటర్ ఉన్నాడంట. ఎవరు? అసలు మీ ఇంట్లో ఏమైంది? కరెంట్ పోయింది. బాలు పోయిందన్న, ఎంత ఇస్తున్నా దొరుకుతలేదు. బాలు కుక్క బిస్కెట్లు పోయినా అన్న మా ఇంట్లో. ఏమన్నా అన్న బ్యాంక్ లోకి వెళ్ళి పైసలు కట్ అయిపోయినాయి. ఫోన్ ఏంది బాగా? నోకియా ఫోన్ అయి ఉంటుంది. జాక్ పాట్. ఇప్పుడు చెప్పు, నీ ఫోన్ ఎట్లా పోయింది, ఏ టైంకి పోయింది? రాత్రి 10:30 దాకా నా చేతుల్లో ఉంది. 10:30కి వండుకున్నా, 11ంటికి మెలకు వచ్చింది. పక్క పెట్టిన ఫోన్ చూస్తే ఫోన్ అంటే నీ ఫోన్ 10:30 to 11 మధ్యలో పోయింది. వ్యాలిడ్ పాయింట్ ఇది. మీ ఇంటికి దొంగతనానికి ఎంతమంది వచ్చారు? ఎంతమంది? 4 వచ్చిర్రు. ఓకే. ఫోన్ చేతిలో ఐఫోన్ ఉంది, ఫోన్ చేతిలో 10 లక్షలు క్యాష్ ఉన్నాయి, ఫోన్ చేతిలో కిలో బంగారం ఉంది, ఫోన్ చేతిలో డైమండ్స్ ఉన్నాయి. ఓ ఇంట్రెస్టింగ్. ఇంకొకటి ఏదో ఉండన్నా, గుర్తుకత్తలేదు. ఏదో పాట పాడుకుంటూ వచ్చిర్రు, పాట గుర్తుకత్తలేదు. పాటనా? గుర్తు చేసుకో. ఏం పాటను? గుర్తుకొచ్చింది. ఏం పాట చెప్పనా? చెప్పు. అద్దంకి చీరగట్టే ముద్దుగుమ్మ, చిక్కవమ్మ దక్కవమ్మ. సైంటు సైట్ కొట్టే సత్యభామ, చూసుకోమ్మా కాసుకోమ్మా. మంచిగానే ఎత్తుండు. అని పోయిరా. అదేమన్నా ఇంటికి దొంగతనానికి వచ్చారు అనుకుంటున్నా, డీజిల్ పెట్టడానికి వచ్చారు అనుకుంటున్నా. 4 వచ్చిరో 10 మంది వచ్చిరో నాకేం తెలుసు బా. అవును కదా, కానీ పాట అయితే మస్తు ఉందిరా. మరణ మళ్ళా పాడరా ఇంకా పాడు. అరే ఆడ మీకు జర దండం పెడతారా, నా ఫోన్ ఇంట్లో అడిగిరా. కూర్చో. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు వచ్చింది ఎవరి దగ్గర తెలుసా? ఈ వరల్డ్లోనే నెంబర్ 1 డిటెక్టివ్ దగ్గరకు వచ్చినావు నువ్వు. నీ ఫోన్ నువ్వు మర్చిపోయిగా. మర్చిపోవాలా? నీ ఫోన్ తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది కాదు, మా అన్నది. నువ్వేం టెన్షన్ పడకు. ఈరోజు నైట్ మీ ఇంటికి వస్తాం మేము. మీరు వస్తారా? ఎత్తుకోవడానికి ఏముందని చాదలు ఎత్తుకోతారా? ఎత్తుకపోవడానికి కాదురా, ఇన్వెస్టిగేషన్కి వస్తున్నాం. అయినా డే టైంలో రావచ్చుగా, ఇంకా నైట్ టైంలో దయాలు ఎందుకు? అవును, నీకు తెలియదు కదా, మా అన్నకి అమ్మాయి పడతలేదు. రాత్రి దయ్యాలు తిరిగే టైంలో తిరిగితే అవ్వన పడతాయని తిరుగుతుడు. ఓ కరువులు ఉన్నాడా? ఓకే. ఎందుకు రా వాళ్ళు అన్ని అడుగుతురా నిన్ను? ఎందుకు చదివిస్తున్నారు అన్నది. ఓకే, ఇప్పుడు చెప్పురా. కేసాన్ని తిన్నావు కదా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఏమున్నది, చాలా సింపుల్, పెద్ద రిస్క్ ఏం లేదు. ఈ ఊర్లో ఉన్నదే మొత్తం 25 ఇళ్ళు. సాయంత్రం లోపు అన్ని ఇళ్ళు తిరిగితే ఫోన్ మన చేతులు ఉంటుంది, చేతిలో. అంటే ఏంద్రను అనేది ఆడ ఇంట్లో పెట్టుకుని సెకండ్ హ్యాండ్ అమ్ముతారు అనుకుంటున్నావు? అవి మరి మనం ఒక కేసు సాల్వ్ చేస్తున్నామంటే ఫస్ట్ అయితే ఎవడొచ్చి కంప్లైంట్ ఇస్తాడో మనం వాన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం వాన్నే డౌట్ చేయాలి ఫస్ట్. అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది, ఫోన్ పోయిందని వచ్చినడే దొంగనా? మేబీ చెప్పలేం, కానీ మనం అటు సైడ్ నుంచి ట్రై చేసినా చాలా బెటర్. ఒక్క అన్న, వాడి ఫోన్ పోయింది, వాడే వచ్చి కంప్లైంట్ ఇచ్చిండు, నువ్వేమో వాడినే దొంగ అంటున్నావు. అవును, దొంగ కూడా అదే అనుకుంటాడు కదా. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక స్టోరీ చెప్తా. కెన్యాలో ఇలాగే ఒకే నెలలో 8 మంది చనిపోయారు సీరియల్గా, అంటే మర్డర్ చేసారు. ఎస్. అప్పుడు కెన్యా గవర్నమెంట్కి ఏం చేయాలో అర్థం కాక ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే కిల్లర్ను పట్టించిన వాళ్ళకి 1 crore ప్రైజ్ మనీ అనౌన్స్ చేసింది. 1 month నుంచి దొరకనోడు విత్ ఇన్ 2 days దొరికిండు. ఎలా అంటావు? ఏముంది, 5 మంది అనౌన్స్ చేశారు కదా, ఎవడో పట్టించుంటాడు. కాదు, మరి ఆ చంపినోడు వాళ్ళ తమ్ముడే పట్టించిండు. ఎందుకు? అదేంది, అయినా సొంత అన్నను పట్టించడేంది? ప్రైజ్ మనీ కోసం. ఏంది, ప్రైజ్ మనీ కోసం సొంత అన్నను పట్టించిండా? అవును, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంది. ఓకే, అన్న తప్పు చేసిండని అన్నను పోలీసులకు పట్టించి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని క్లియర్ చేసిండు, అంతేనా? అసలు వాళ్ళ అన్నని తప్పు ఏమని చెప్పిందే వాళ్ళ తమ్ముడు. ఏంది, బుర్రపాటు ట్విస్ట్ అన్న, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని 8 మందిని చంపేసిరా? వాళ్ళని చంపేది వీళ్ళు కాదు. వాడు కూడా కాదా?
ఎవరన్నా మరి చంపింది? ఎవరు అసలు? చెప్పనా తొందర. అలా ఎవ్వరూ చంపలేదు. ఏందన్నా ఈ టెన్షన్ అసలు. వాళ్ళు ఆల్రెడీ అటాక్తో చనిపోయారు. అలాంటి వాళ్ళని 8 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని సేమ్ ప్యాటర్న్లా కత్తితో పొడిచిర్రు. ఎవ్వరికి దొరకకుండా జాగ్రత్త పడ్డారు. వాళ్ళకి తెలుసు ఇలాంటిది ఒకసారి జరిగినప్పుడు ఆ గవర్నమెంట్ 1 crore అనౌన్స్ చేసిందని. అందుకే వాళ్ళు ఇలా చేసిర్రు. ఓకే గానీ అన్నని ఎందుకు ఏమన్నాడు? తమ్ముడే చేయొచ్చు కదా. ఎందుకంటే అలా ఇంకోటి చేసి చనిపోతుంది. అతను హార్ట్ పేషెంట్. ఎవడు ఉంటారా అన్న? అవును, డబ్బు కోసం ఏదన్నా చేస్తారు. అందుకే మనం ఫస్ట్ వాడి దగ్గర నుంచే మొదలు పెడదాం. నైట్ వాని ఇంటికి పోదాం. ఓకే సూపర్ అన్న. ఆయన ఏందన్నా ఈ రాత్రి పూట ఎవడని చూస్తే మనని దొంగలు అనుకుంటారు. అరే నువ్వు సైలెంట్ ఉండరా. దొంగతనం కేసు సాల్వ్ చేసేటప్పుడు దొంగలెక్కే ఆలోచించాలి మనం. అంటే ఏమంటున్నావు? మర్డర్ కేసు సాల్వ్ చేసేటప్పుడు మర్డర్ చేసుకోవాలా? జోక అన్ని మూసుకొని నడు ఫస్ట్. అరే ఏ మనిషి అడుగురా. దొంగదే ఖచ్చితంగా చూడు. నీ మొఖం అది బర్రెడుగు. బర్రెడిగా నీకెట్లా తెలుసురా? పక్కపండి పెండలేదా? పెన్నేడు ఐడలేదు కదరా. నువ్వు అడిగేసిన దాని మీదనే. అరే తడి ఉందిరా. ఏదో ఫ్లో లెక్క ఉంది మనకు. ఇక్కడ తడి లేదు, ఇక్కడనే ఉంది. అవును, ఎట్లా వచ్చిందంట? ఒక్క నిమిషం చెప్పు. ఏదో అప్పుడు వేయకుండా పోతున్నావు. ఏంది అసలు? పుల్ల ఉందన్నా. ఉచ్చ పుల్ల కూడా పుల్ల రేటు ఫీట్ లెక్క ఉంటుందిరా. ఫోన్ ఎక్కడ పెట్టినావు? మన ఇట్లా వచ్చిరా పొద్దునే చెప్పినా కదా ఫోన్ మీద. అరే అది కాదురా, నిన్ను ఎక్కడ పెట్టినావురా ఫోను? ఎడ పెడితే పోయింది అది. ఓ అదా, ఇంకా సెల్ఫ్ లో పెట్టిన. చార్జరే చార్జర్ కూడా ఎత్తే. ఇంటెలిజెంట్ అయ్యాడు. ఐఫోన్ చార్జర్ దొరకదు అని అది కూడా ఎత్తుకోండి. సూపర్ కదా. బట్ సూపర్ మ్యాన్ అయితే నాకేంది, స్పైడర్ మ్యాన్ అయితే నాకేంది, నా ఫోన్ నాకు దొరకటి. అదే పనులు ఉన్నా కదా. చికెన్ వాసనలా ఉందా? చికెన్ ఈరోజు మీది? చికెనే మాది ఇలా. అన్నా చికెన్ అంటే అన్నా తినిపోదాం. అయినా నువ్వు తినవు కదా బ్రో. పార్సల్ పెట్టిపోయేటప్పుడు ఏం చికెన్ రా? ఏం పని చేస్తాను, ఏం పని చేస్తాను? చికెన్ వేసాను ఎమోషనల్. పొద్దున్నే బేవస్గాళ్ళు ఎక్కువైపోయారు. ఏజెంట్ అనుకున్నా, పాత పేపర్లు అమ్ముకునేటోడు. బ్రో విత్ ఇన్ 1 week లో నీ ఐఫోన్ నీ చేతిలో ఉంటుంది. పారా సోమా కూర్చున్నా పడరా. చూస్తున్నావా? అన్నా చెప్పరా. అసలు ఏం కిలో దొరికిందని వారం రోజుల్లో దొరకబట్టిస్తా అని చెప్పిన వానికి. చెప్తా గానీ లాస్ట్ పేపర్ కడిగే. పేపరా? కత్తరేడు ఉంది. ఈ పేజీ కడిగే. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కడియాలా? ఇక్కడ కడిగే. కడిస్తా. రే రే ఏడ కడిగెత్తున్నావురా? పోతుంటే పేపర్ అనుకున్నా. పేపర్ నయ్యే మేరా పేపరే. అన్నా వానికేమో 1 week లో ఫోన్ దొరకబట్టిస్తాను. నాకు తెలిసి మన దగ్గర ఏ క్లూ లేదు. అసలు ఎట్లా దొరకబడతావు అన్నా నువ్వు? నీకెందుకు రావాలి, నా దగ్గర క్లూస్ ఉన్నాయి, నేను తీసుకొస్తుంది. ఏమో అన్నా నువ్వు అట్లా అంటున్నావు కానీ అబద్ధం చెప్తున్నావు. ఏం క్లూ ఉందన్న? ఏం లేదు. నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావురా? నా దగ్గర ఉందని చెప్పినా కదా, నేను తీసుకొస్తా కదా. ఏముందన్నా అసలు? ఇది కరెక్ట్ లేదు అసలు. ఏముంది చెప్పు నాకు ఫస్ట్. ఏం కరెక్ట్ లేదు చెప్పు నువ్వు. లేదన్నా నువ్వు ఏదో
తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. నేనేం తప్పు చేస్తున్నారా? నువ్వేంద్ర అట్లా మాట్లాడుతున్నావు? అన్నా అసలు చెప్పన్నా నిజంగా ఏమైతుంది ఇక్కడ? ఆ ఐఫోన్ కొట్టేసింది నేనే. నువ్వెందుకు కొట్టేసినావు? లేరా చెప్పేది? ఏంది చెప్పేది? కేసులు ఏం వస్తలేవని నువ్వే ఐఫోన్ కొట్టేసి నువ్వే కనిపెట్టినట్టు యాక్టింగ్ చేస్తున్నావా? అరే మనం మాట్లాడిరా. అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి మావా నీకు ఈ దొంగ బుద్ధులు లంగ బుద్ధులు? అన్ని మందిర్ ముంచే చేసాలు. ఒక్కటన్నా కరెక్ట్ ఉందా మామ నీకు? అసలు నువ్వు అమ్మాయి లేకుండా పెరిగినావు కదా, అందుకే ఎట్లా తయారైనావు. ఏంద్రా ఎంతైనా నువ్వు చేసేది తప్పు. తప్పేట్రా తప్పు. ఓ ఈ దొంగతనం చేసి అనుకుంటున్నావు నువ్వు? అరే ఎర్రి ఫ్రూట్ నాయాలా? మర్డర్ కేసు రా ఇది, నాకు కూడా మర్డర్ కేసు రా ఇది. ఏం మాట్లాడుతున్నావు మామ? మర్డర్ కేసా? అరే శవాలు గాలి కట్టెల మీద కంకులు కాల్చుకునే నా కొడుకులు. సౌండ్ తగ్గించు.